ఐఐటీలో ర్యాంక్ వచ్చిందా లేదా, ఐఐటీలో సీట్ గెయిన్ చేసావా లేదా, నెక్స్ట్ నీ ఫ్యూచర్ ఏమైపోతుంది, ఇవన్నీ పక్కన పెడితే అసలు ఐఐటి ఎందుకు? ఇంజనీరింగ్ చేయడానికి ప్రపంచ స్థాయి యూనివర్సిటీస్, ఇన్ని యూనివర్సిటీస్ ఉండగా ఐఐటీనే ఎందుకు లైఫ్ అంబిషన్ గా పెట్టుకోవాలి? ఐఐటిలోనే ఇంజనీరింగ్ ఎందుకు చేయాలి? ఇవాళ డిస్కషన్ వచ్చేటప్పటికల్లా వై ఐఐటి. ఐఐటిలో చేరనంత మాత్రాన లైఫ్ లో ఏమీ సాధించనట్ట. కంప్లీట్ డిస్కస్ చేద్దాం. లాస్ట్ లోకి వచ్చిన తర్వాత ఐఐటి అవసరమా కాదా అనేది మీరే చెప్పండి. నా పాయింట్ టు పాయింట్ కనుక మాట్లాడినట్టయితే, ఫస్ట్ పాయింట్ వై ఐఐటి. ఐఐటి అంటే పేరు, ప్రఖ్యాతలు, నేమ్, ఫేమ్. జనరల్లీ పేరెంట్స్ కూడా, మీరు ఏ స్టూడెంట్ కి అయితే ఐఐటిలో ర్యాంక్ వచ్చి మనకున్న టోటల్ ఐఐటీస్ లో, దట్ ఈస్ 29 ఐఐటీస్ లో ఏదో ఒక ఐఐటిలో చదువుతున్నప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు కల్లా మా అబ్బాయి పలానా ఐఐటిలో చదువుతున్నాడు, మా అబ్బాయి యొక్క డైలీ కరికులం ఇలా ఉంటుంది, చాలా గర్వంగా చెప్పుకోవడం మనం చూస్తూనే ఉంటాం, అవునా? రెండోది ఐఐటి అంటే ప్యాకేజెస్. సోషల్ మీడియాలో కానీ, న్యూస్ పేపర్ లో కానీ ప్రతి ఐఐటి ఎండ్ ఆఫ్ ది ఇయర్ వచ్చేటప్పటికల్లా మనం జనరల్లీ చూస్తూనే ఉంటారు. డ్యూరింగ్ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వచ్చేటప్పటికల్లా పలానా ఐఐటి నుంచి పలానా స్టూడెంట్ కి ఇన్ని క్రోర్స్ ఆఫ్ ప్యాకేజ్ వచ్చింది, ప్రజెంట్ రైట్ నౌ దిస్ ఇస్ ద హైయెస్ట్ ప్యాకేజ్, వింటూనే ఉంటారు కదా, అవునా? రెండోది వై ఐఐటి. ఇండియాలోనే టాప్ 1% మెరిటోరియస్ స్టూడెంట్ చదివే ఇన్స్టిట్యూషన్స్. ప్రతి సంవత్సరం ఐఐటి మెయిన్స్ కి దాదాపు 13 నుంచి 15 లక్షల మంది ఐఐటి మెయిన్స్ ఎగ్జామ్ ఫర్ ద ఎంట్రన్స్ 2 సార్లు, ఒకటి డిసెంబర్ లేదా జనవరి అటెంప్ట్ లోను, వచ్చేటప్పటికల్లా ఏప్రిల్ లో కనుక రాసినట్టయితే దీంట్లో 2.5 lakhs మెంబర్స్ అడ్వాన్స్ కి క్వాలిఫై అవుతారు. దీనిలో దాదాపు ఒక 54,000 నుంచి 55,000 మంది ఎన్ఐటీస్ లోను, ట్రిపుల్ ఐటీస్ లోను, ఐఐటీస్ లోను, డిఫరెంట్ ఐఐటీస్ లో జాయిన్ అయ్యి వాళ్ళ యొక్క ఇంజనీరింగ్ ని కంప్లీట్ చేసుకుంటా ఉంటారు. ఓకేనా? నా ఇక్కడ ప్యాటర్న్ కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే, నార్మల్లీ యావరేజ్ ఆర్ బిలో యావరేజ్ స్టూడెంట్ ఐఐటీలోకి వెళ్ళని కూడా వెళ్ళట్లా. కాబట్టి ఈ మెరిటోరియస్ స్టూడెంట్ యొక్క మెంటాలిటీ అంటే కూడా ఎలా ఉంటుంది? లైఫ్ లో ఏదో సాధించాలి. ఇటువంటి అట్మాస్ఫియర్ లో మీరు జాయిన్ అయినప్పుడు మీకంటూ లైఫ్ లో ఏ గోల్ లేనప్పటికీ కూడా ఆటోమేటికల్లీ నేను కూడా లైఫ్ లో ఏదో సాధించాలి, ఇటువంటి గోల్ ఆటోమేటికల్లీ ఫామ్ అయిపోతుంది. మీరు కనుక ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తా ఉంటే, రీసెంట్ టైమ్స్ లో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ దగ్గర నుంచి అవుట్ ఆఫ్ స్టేట్స్ పిహెచ్డీస్ కి, ఎంఎస్ కి వెళ్తున్న స్టూడెంట్స్ లో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ చూసుకుంటే గనక దే ఆర్ ఫ్రమ్ ద ఐఐటి. వరల్డ్ క్లాస్ స్టార్ట్అప్స్ చూసుకోండి, బై ద ఐఐటియన్స్ ఓన్లీ. వరల్డ్ క్లాస్ రీసెర్చ్, దట్ ఈస్ పిహెచ్డీస్ కానీ, ఎంఎస్ కానీ, వీటిల్లో చూసుకున్నా కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ ద ఐఐటీస్ ఓన్లీ, అవునా? కాబట్టి వన్స్ నువ్వు ఇటువంటి ఆర్గనైజేషన్ లో గనక నీ చదువుని కొనసాగిస్తే ఆటోమేటికల్లీ నీ లైఫ్ యొక్క ప్యాటర్నే చేంజ్ అయిపోతుంది, అవునా? ఎందుకంటే గ్లోబల్ అట్మాస్ఫియర్, దట్ ఈస్ గ్లోబల్ ఎక్స్పోజర్ ఆ విధంగా ఉంటుంది. ప్రతి ప్రాబ్లమ్ ని తీసుకుని ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయగలిగే ఎబిలిటీ, మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి ఉండే ఫ్యాకల్టీ, దట్ ఈస్ టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఆఫ్ ద ఇండియా కూడా ఐఐటీస్ లోనే ఉంటారు. కాబట్టి మీ కంప్లీట్ మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది. అర్థమైందా? వన్స్ నీ లైఫ్ లో ఐఐటిఎన్ అనే బ్యాడ్జ్, స్టాంప్ కనుక నీకు పడినట్టయితే కంప్లీట్లీ నీ లైఫ్ స్టైలే చేంజ్ అయిపోతుంది. అండ్ నీదే కాదు, నీతో పాటు నీ ఫ్యామిలీలో తరతరాల హిస్టరీ అంతా కూడా చేంజ్ అయిపోతుంది, అవునా? ఎందుకంటే వన్స్ యు ఆర్ ఇన్ టు అన్ ఐఐటి, నీ తర్వాత వచ్చే జనరేషన్స్ అన్నిటికీ కూడా యూ విల్ బి ఏ బెంచ్ మార్క్ ఫామ్ చేస్తావు. పలానా ఈ స్టేజ్కి వెళ్ళాడు కాబట్టి నువ్వు కూడా కష్టపడి చదివి ఆ స్టేజ్ దాకా రీచ్ అవ్వాలి. జనరల్ ఈ ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు కదా, అర్థమైందా? కాబట్టి ఐఐటి ప్రజెంట్ మనకి ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్గనైజేషన్. అందుకనే ఐఐటీని లైఫ్ లో ఎయిమ్ కింద పెట్టుకోండి అని చెప్పేది. ఐఐటీలు అంటే పేరు, ప్రఖ్యాతలు, ప్యాకేజెస్ ఇవి మాత్రమే కాదు, వరల్డ్ క్లాస్ ఆర్గనైజేషన్స్, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్, వరల్డ్ క్లాస్ రీసెర్చ్, వరల్డ్ క్లాస్ స్టార్ట్అప్స్, వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ, లీడర్షిప్ క్వాలిటీస్, ఇవన్నీ కూడా నీకు ఐఐటి ఇస్తుంది. కాబట్టి లైఫ్ లో ఐఐటికి వెళ్ళాలి, అక్కడ ఇంజనీరింగ్ చేయాలి, దీన్ని గోల్ గా పెట్టుకోండి. రెండోది, ఐఐటికి వెళ్ళామా లేదా అనేది పక్కన పెట్టినట్టయితే లైఫ్ లో ఐఐటి గెయిన్ చేసుకోవడం మాత్రమే సక్సెస్ కాదు. ఈయనండి సడన్ గా పాత నుంచి డివైడ్ అయిపోయారు. పాయింట్ చెప్తున్నాను, క్లియర్ గా వినండి.
ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐఐటిలో ఇంజనీరింగ్ చేస్తే మాత్రమే లైఫ్ లో సక్సెస్ అయినట్ట అంటే కాదు. ఇది కూడా మనం కంప్లీట్లీ యాక్సెప్ట్ చేయాల్సిన నిజం. అవునా? ఎందుకంటే అదర్ యూనివర్సిటీస్ లో చదివి కూడా తమ కష్టంతో మంచి రీసెర్చ్ చేసి లైఫ్ లో ఎంతో అచీవ్ చేసిన స్టూడెంట్స్ ని మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి ఐఐటి మాత్రమే సక్సెస్ ఇస్తుందా అంటే కాదు. కానీ ఇక్కడ ఐఐటి యొక్క ప్రిపరేషన్ ని చూసుకోండి. ఐఐటి ప్రిపరేషన్ మీకు ఒక లైఫ్ స్టైల్ ఇస్తుంది, ఒక డెస్టినేషన్ ఇస్తుంది. డైలీ దీస్ మెనీ నెంబర్ ఆఫ్ అవర్స్ మనం ఎడ్యుకేషన్ కోసం తీయాలి, ఇలా చదవాలి, ఇలా ప్రిపేర్ అవ్వాలి, ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి, బట్టి పట్టకూడదు, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందో చూసుకోవాలి. ఇది ఒక ఐఎన్టీఎన్ కు ఉండాల్సిన క్వాలిటీస్. మీ లైఫ్ లో దీన్ని అడాప్ట్ చేసుకోండి. ఐఐటి వచ్చిందా రాలేదా, సీట్ వచ్చిందా రాలేదా, లేదా అదర్ ఆర్గనైజేషన్ లో ఎక్కడ చదువుతున్నావా, ఇవన్నీ పక్కన పెట్టినట్టయితే ఐఐటి అనే లైఫ్ స్టైల్ ని అడాప్ట్ చేసుకోండి. లైఫ్ లో కంపల్సరీ సక్సెస్ వస్తుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ నేను చెప్పగలిగే 2 పాయింట్స్ ఏంటంటే వై ఐఐటి రైట్ నౌ ఇండియాలోనే కాదు ప్రపంచ స్థాయిలో కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ రెప్యూటెడ్ అండ్ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్డ్ ఆర్గనైజేషన్. కాబట్టి వీటి నుంచి కనుక నీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నట్టయితే ఫర్ షూర్ నీ లైఫ్ బాగుంటుంది. ఓకేనా? నీ లైఫే కాదు, నీ ఫ్యామిలీ హిస్టరీ యొక్క లైఫ్ కూడా బాగుంటుంది. కాబట్టి యూ విల్ బి ఏ డెస్టినేషన్ అవుతావు. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, ఐఐటిలో సీట్ రానంత మాత్రాన జీవితంలో ఏం సాధించినట్టు ఫెయిల్యూర్ కింద కన్సిడర్ చేసుకోవాలా అవసరం లేదు. అదర్ ఆర్గనైజేషన్స్ లో జాయిన్ అయ్యి కూడా నువ్వు అదే లైఫ్ స్టైల్ ని, అదే కష్టపడే తత్వాన్ని, అదే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీని, అదే గోల్స్ ని, అది అచీవ్ చేయగలిగే ఎబిలిటీస్, అదే లీడర్షిప్ క్వాలిటీస్ ని, వీటన్నిటిని కనుక అడాప్ట్ చేసుకున్నట్టయితే కంపల్సరీ సక్సెస్ వస్తుంది. కావాలంటే రాసి పెట్టుకోండి. అర్థమైందా? కాబట్టి ఐఐటి ఈజ్ నాట్ యువర్ డెస్టినేషన్. అర్థమైందా? ఐఐటి ఈజ్ ఏ డిసిప్లైన్, ఐఐటి ఈజ్ ఏ గోల్, ఐఐటి ఈజ్ ఏ లైఫ్ స్టైల్. దాన్ని అడాప్ట్ చేసుకోండి. దీని గురించి స్టిల్ ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కనుక డెఫినెట్లీ కామెంట్ చేయండి. మీ ప్రతి కామెంట్కి నేను రెస్పాండ్ అవుతాను. ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్.